ఆగండి. ఆలోచించండి. ప్రియులరా, దేవుని వాక్యములో ఒక మాట చెప్తోంది. ఏమని అంటే, నరుని హృదయంలోని ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా తీర్మానమే స్థిరము అని దేవుని లేఖనం చెప్తుంది. మన జీవితంలో యెహోవా అంటే దేవుని తీర్మానము లేకుండా మన ఇష్టముతో, మన ఆలోచనతో మనం ముందుకి కొనసాగుతున్నామా? అలా అయితే మన జీవితంలో ఫలితం ఉండదు సుమా అండి. అందుచేత మనం ఏం చేయాలి అని అంటే, యెహోవా సన్నిధిలో తీర్మానం చేసుకోవాలనేటువంటి వాక్యాన్ని మనం విన్నప్పుడు మనం దాని ప్రకారంగా నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజునాడు మరి మనం అనుకుంటూ ఉంటాం కదా, అది చేద్దాం ఇది చేద్దామని. అందుకే యాకోబు పత్రికలో అంటాడు, మనము ఒక సంవత్సరం పాటు ఒక పొరుగు దేశం వెళ్ళి అది సంపాదించుకుందాం ఇది సంపాదించుకుందామని అనుకునేటటువంటి వారలారా, మీరు ఏమనాలి అంటే, ప్రభు చిత్తమైతే ఇది చేద్దాము అది చేద్దాము అని అనుకోవాలంటండి. కనుక ప్రియులారా, మనకి జీవితంలో దేవుని యొక్క ఆలోచనలు మనకి ఎంతవరకైనా అవసరం వస్తామా అండి? మన సొంత ఆలోచన చేత మనం ఏమి చేసినా అది ఫలించదు. అందుకే మరి కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం అంటాడు, నీకు నేను ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన త్రోవలను నీకు చూపించదను అంటాడు. మన నడకలు కాకుండా దేవుణ్ణి నడిపించేటటువంటి నడకలో నడిస్తే దేవుడు సంపూర్ణంగా మనల్ని ఆశీర్వదించబడి ఉంటున్నాడనే విషయాన్ని తెలియచేస్తుంటున్నాను. ప్రియులరా, ఒక బాటసారి మరి తన యొక్క ఉసంత ఆలోచనతో యెరూషలేము నుంచి దిగి వెళుతూ దొంగల చేతిలో పట్టబడి అతడు చాలా నష్టపోయాడు. సొమ్మంతా దొంగలు దోచుకున్నారు, కొట్టి కొరవుపులతో పాడేశారు. అటువంటి సమయంలో ఒక మంచి సమరయుడు వచ్చి ఆయనను పరామర్శించినట్లుగా, బాగు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, మన సొంత ఆలోచనతో మనం వెళ్ళే మార్గాలు సరైనవి కాదనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆ మంచి సమరయుడు ఏం చేస్తాడో తెలుసా అండి? గాయములు కట్టి తన యొక్క నూనె పోసి తనను సంరక్షించి పూటకొలవానికి తీసుకెళ్ళి అక్కడ అతన్ని సంరక్షించడానికి పూటకొలవానికి డబ్బు ఇచ్చి, మరలా వస్తాను, ఇతనిని మీరు చక్కగా చూడండి అని చెప్పాడండి. కనుక దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఈ విషయాన్ని ఇందులో మనం తెలుసుకుంటున్నాం.